వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హౌసింగ్ ప్రోగ్రామ్ సంబంధించి ఒక 2 ఇళ్ళు పూర్తయిన ఇల్లు వెళ్ళి రావడం జరిగింది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ఈ లాస్ట్ 1.5 year కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 3 లక్షల ఇల్లు కంప్లీట్ చేయడం జరిగింది. మన దగ్గర 8,700 ఇల్లులు మన జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో కంప్లీట్ చేయడం జరిగింది. అది గోకవరం మండలంలో చూసుకుంటే సుమారుగా 188 ఇల్లులు మనం కంప్లీట్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు మన కొత్తగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0లో ఎవరెవరికైతే ఇల్లు ఇంకా రావడానికి అర్హులు ఉన్నారో, ఎవరికైతే ఇంటి పట్టా ఉందో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా ఇల్లు శాంక్షన్ చేసే సర్వే జరిగింది. అందరికీ సర్వే చేస్తే ఈ మండలానికి సంబంధించి 870 మంది వరకు కూడా అర్హులు ఉన్నారని తెలిసింది. ఇంకా మనకి టైం November 30th వరకు ఉంది కాబట్టి ఎక్కడైనా సరే ఇంకెవరైనా మిస్ అయినా సరే వాళ్ళందరినీ కూడా సర్వే పూర్తి చేసి కంప్లీట్ చేసే విధంగా చెప్పున్నాము హౌసింగ్ డిపార్ట్మెంట్ కి. మీకు ఎక్కడైనా గ్యాప్ ఉన్నా సరే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇమీడియట్ గా ఇమీడియట్ గా ఇస్తే మనం సర్వేలో ఇంక్లూడ్ చేస్తే అది కూడా మనకి తొందరగా ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ చేసిన ఇల్లు జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన ఇల్లు ఈ రోజు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. సుమారు 3 లక్షలకు పైగా ఈ రోజు ఈ ఇల్లుని కూటమి ప్రభుత్వం రాగానే కంప్లీట్ చేసుకున్నాం. వాళ్ళకి అప్పటి వరకు అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనేది ఆ ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు ఆ ఓనర్స్ ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళని కలిసినప్పుడు తెలిసిందండి. నిజంగా ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి, పేద కుటుంబానికి ఒక అవసరమైన ఒక హెల్ప్. ఇది ప్రభుత్వం సైడ్ నుంచి చేసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ గా చాలా ఆనందమైన ఒక ప్రోగ్రామ్ కింద అనిపించింది. త్వరలోనే ఈ ఇల్లు అనేది ఎవరు సొంతంగా కట్టుకోవాలన్నా సరే మళ్ళీ అగైన్ ఐ థింక్ సో పిఎంఏవై ప్రధాన మంత్రి ఆవాస్ యోజనని ఎక్స్టెండ్ చేసి 2.0 కూడా పెడతారని పెట్టేశారు. ఇట్స్ డిక్లేర్డ్ ఆల్రెడీ. 3 ప్రధానమైనటువంటి కార్యక్రమాల్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వివిధ మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా ఒక్కో దిక్కున ఒక్కో ప్రోగ్రాం పెట్టి సామాన్యుడికి ఏదైతే తెలుగుదేశం పార్టీ పుట్టి ప్రకటించిందో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కూడు గూడు నీడ, ఆ నీడ సామాన్యుడికి తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం కూడా ఇస్తున్నటువంటి ఇవాళ రాష్ట్రంలో ఈ సంవత్సరం 6 మాసాల కాలంలో మనం వచ్చిన తర్వాత 3 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తాం. మేడం చెప్పారు అన్ని వివరాలు. అయితే గోకవరం మండలంలో 162 ఇళ్ళు అన్నారు. నాకు ఆనందంగా లేదు. ఒక 1000 కట్టుంటే సంతోషించేవాడిని నేను ఆ 3 లక్షల్లోనే. ఇప్పుడైనా సరే మంచి అధికారం వచ్చింది కాబట్టి మేడం కూడా చెయ్యాలనే తప్పనున్నటువంటి అధికారి కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలకి అతీతంగా ఆలోచన చేయాలి. సామాన్యుడికి గూడు కట్టేటటువంటి విషయంలో మనం రాజకీయం తీసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోకూడదు. ఎందుకంటే వాడికి రాజకీయాలు అక్కర్లే. ఆ రోజు నెహ్రూ నేస్తే ఓటేస్తాడు, లేకపోతే ఓటేయడం మానేస్తాడు. తాత్కాలికం వాడికి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ ఆడు మనకు పనిచేయలేదు కాబట్టి ఆడు పక్కన ఇద్దామంటే ఆడు నిజమైనటువంటి అర్హుడు అయితే వాడికి ఖచ్చితంగా మీరే పిలిచివ్వాలి. అప్పుడు ఆడ నిన్ను ఆకర్షిస్తారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.